నాకు 10 ఎకరాలు రైతునండి నేను. నాకు 4 ఎకరాలు మామిడి తోట ఉంది, 6 ఎకరాలు మాగాని ఉంది. గత వారం రోజులుగా నా చేను పక్కన తవ్వుతుంటే నేను ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశానండి. ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే స్పందించి వెంటనే 10 మంది విఆర్ఓలను పంపించి ఆపండి అని చెప్పి పంపించారండి. అది మేము వచ్చేలోగా వాళ్ళు ఆఫ్ చేశారు. అది చూసుకొని వెళ్ళి ఇక మీది తొమరలే అని చెప్పారండి. ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ 3 రోజుల తర్వాత మా కాపుల అబ్బాయి తెల్లారిగట్ట 5 గంటలకు ఫోన్ చేసి మన పొలంలో తవ్వేశారు, ఫినిషింగ్ పోల్స్ ఎరగొట్టేశారు అని చెప్తే నేను పొద్దున్నే 6 గంటలకల్లా పొలంలోకి వెళ్తే మొత్తం ధ్వంసం అయిపోయి ఉందండి. అప్పుడే 100కు ఫోన్ చేసేసి నేను కంప్లైంట్ ఇస్తే 2 టౌన్ పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చేసి వాళ్ళని పేర్లు చెప్పాను, అవి మొత్తం పట్టుకొని స్పాట్లో వాళ్ళని తీసుకొని వచ్చారండి. నేను కంప్లైంట్ ఇవ్వాలంటే అది ఫలానా పాములూరు నాగేశ్వరరావు అని తోముతున్నాడు, నందిగాం సురేష్ బినామీ అని చెప్పేసి వాళ్ళు మీది అది పోరంబోకంట, నువ్వేంటి కంప్లైంట్ ఇస్తున్నావు అని చెప్పి మళ్ళీ నా మీద కేసు పెట్టారండి వాళ్ళు. ఏమండి మాది పొలం ఉంది అక్కడ, మాకు అడ్డంగా ఫెన్సింగ్ వేసాడని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అది మేము మా తాతల తండ్రుల దగ్గర నుంచి మాది మొత్తం పట్టా పొలం వచ్చేసి 5 ఎకరాల 30 సెంట్లు అయితే పోలవరంలో పోంగా మిగిలింది ఎకరం 1 సెంటు నాకు పక్కాగా ఎంఆర్ఓ నా పేరు మీద పాస్బుక్ ఇచ్చింది. నాకు డాక్యుమెంట్ ఉంది, అడంగుల్లో ఉంది, ఆన్లైన్లో ఉందండి. దాంట్లో 1-2 సెంట్లు సుమారు వీళ్ళు తవ్వేశారండి. ఆ పెన్షన్ పోల్స్ ఎరగొట్టారు. నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని అన్ని వాళ్ళకి చూపించి పోలీసు వారికి నేను జిరాక్స్ ఇచ్చి వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ రాసి ఇచ్చి నేను కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదండి. అదేమంటే సిఐ గారు అంటాడు, నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాను, మీది ఇప్పుడు వరకు చేసింది ఏది చేశారో అది ఎంఆర్ఓ గారు తేల్చాక నేను వాళ్ళ మీద కేసు కడతానంటారు. వాళ్ళు యథావిధిగా పక్కన మళ్ళీ తవ్వుకుంటానే ఉంటారు, అది మాత్రం ఆపట్లేదు. అసలు నా రికార్డు తెప్పించారు, వాళ్ళకేముందండి? మీరు వాళ్ళకి తెప్పించాలి కదా. నాకు అన్యాయం జరిగిందని నేను నా డాక్యుమెంట్ తీసుకొచ్చి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వరకు మీరు చర్య తీసుకోలేదు. అసలు వాళ్ళకి ఏం రైట్ ఉందని, వాళ్ళకి ఎవరన్నా పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళ పట్టా పొలమా ఏంటనేది మీరు ఇప్పుడు వరకు పిలిచి నిర్ధారించలేదు అని అంటే వాళ్ళ సంగతి మీకెందుకు? మీది ఇచ్చారు కదా, మీది ఎంక్వైరీ చేసి తవ్వారంటే అప్పుడు నేను కేసు కడతాను అంటున్నారు. మాకు న్యాయం జరగలేదని చెప్పేసి రైతులంతా కూడా మా మామిడి తోట పూత రాలిపోతుంది, ఇవన్నీ బాగా దుమ్ము పడిపోయి మేము ఇబ్బంది పడిపోతున్నామంటే అప్పుడు అందరం కలిసేసి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే సిఐ గారు రాత్రి మీరు ధర్నా చేస్తే నేను తీసుకొచ్చి మీ అందరి మీద కేసులు కడతానని బెదిరించాడండి. రాత్రి బెదిరిస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు సిఐ గారితో మాట్లాడి ఎలా కేసులు కడతారో, రైతులు ఏమన్నా రోడ్డు ఎక్కారా, డొంకలో వాళ్ళ పొలాలు రైతులు వెళ్ళే చేలలో పక్కకి వెళ్ళకోకుండా వాళ్ళు పక్క నుండి ధర్నా చేసుకుంటుంటే మీరు ఎలా కడతారు చూస్తాను, మీరు మాఫియాకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆయన గట్టిగా వాదిస్తే అప్పుడు సిఐ గారు వచ్చి 2 కానిస్టేబుల్ బీట్ వేశారంటే తెల్లవారులు. మిగతా ఈ మట్టి మాఫియా మాత్రం రాత్రి 12 వరకు కూడా ఆ బళ్ళు వేసుకొని అక్కడ గోతులు కొట్టారు. ఇక్కడ మేము చెల్లోకి వెళ్ళాలని మమ్మల్ని దౌర్జన్యం చేసి హడావుడి చేసి భయభ్రాంతులు చేసినా కానీ పట్టించుకోవట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. దానికి అధికారులు స్పందించట్లేదండి. ఆ అధికారులు స్పందించాలని మేము కోరుకుంటూ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాల్లో మైనింగ్ పాల్పడ్డారండి? ఈ కొత్తూరు తాడేపల్లి అంటే 3 రెవెన్యూ డివిజన్లు అండి. కొత్తూరు, తాడేపల్లి, యామవారం ఈ 3 రెవెన్యూ డివిజన్లో సుమారు 400 ఎకరాల్లో తవ్వారండి. ఒక్క ఎకరానికైనా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారంటే చూపించమనండి. ఈ 400 ఎకరాలకు కూడా సర్వే నెంబర్లతో సహా చెప్తాం మేము మొత్తం ఎంత జరిగింది ఏంటనేది. అధికారులు ఎవరైనా సరే ఒక్క ఎకరానికి మేము పర్మిషన్ ఇచ్చామని చూపించమనండి. తొమ్మినోళ్ళైనా అధికారులైనా ఎటువంటి పర్మిషన్ లేదండి. అసలుకి లబోదిబో పక్కన రైతులు వాళ్ళ పొలంలోకి వెళ్ళలేరు, ఈ పొలం ఆపమంటే ఊరుకోరు. రెవెన్యూ అధికారులతో పాటు స్పందనలో ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చారు. స్పందనలో కలెక్టర్ గారికి 100 సార్లు పెట్టామండి. సబ్ కలెక్టర్ గారిని స్పాట్కి తీసుకొచ్చామండి. అన్ని ఫోటోలు తీసుకున్నారు. డిఎఫ్ఓ ఫారెస్ట్ తీసుకొచ్చామండి.
అలాగే ఇరిగేషను పోలవరం ఉందండి. పోలవరం కెనాలు కుడి పక్క హైట్ అండి, ఎడం పక్క డౌను. అంటే 5 ఓళ్ళకి పైనుంచి వెళ్ళిద్దండి పోలవరం కాలువ. దానికి తన్నుడు కట్టండి. దాన్ని 5 కిలోమీటర్లు తన్నుడు కట్ట 5 కిలోమీటర్లు తవ్వేశారు. దాని మీద స్పందన లేదు. అది సార్, అది ఏ రోజైనా కట్ట తెగచ్చు. ఏ రోజు కట్ట కొంచెం తెగితే ఊళ్ళ మీద పడిపోద్ది. 400 ఎకరాలు 400 ఎకరాల్లో మైనింగ్ జరిగింది, ఎటువంటి పర్మిషన్ లేకుండా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అఫీషియల్ గా తెలిసింది. 400 ఎసెండ్ భూముల్లో 9 కాక ఒక 300 ఎకరాలు కొండపోరం పోకు, 3 కొండల మీద సుమారు 300 కొండలు. అడంగల్ పాస్బుక్ ఉన్నాయండి? ఏమండి, అడంగల్ పాస్బుక్లు అన్నీ ఉన్నాయా? నాకు అన్నీ ఉండేయండి. మీ అందరికి? అందరికీ ఉండేవి. నేను ఇప్పుడు నా దాంట్లోకి వైలేషన్ జరిగిందని నేను కంప్లైంట్ పెడితే, నేను అడంగులు పాస్బుక్ డాక్యుమెంట్ అన్నీ తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే ఇంత మట్టికి ఇది లేదు. మీ దగ్గర ఇప్పుడు చూపించడానికి జిరాక్స్ గానే డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్ ఫోన్లో కాకుండా లైవ్